ఒరే అబ్బాయిలో మా పంచులు ప్రాసలో మేము పెట్టి కితకితలకి మీరు నవ్వాలంటే అన్ని ఎపిసోడ్లు చూడాలి మీరు. సరేనా? అన్ని ఎపిసోడ్లు చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. గుడుగు బాబా వాళ్ళు చూస్తారు కానీ ఇప్పుడు రాత్రికి మనం ఏం తిందామో ఏదైనా తినే పడుకోవాలి, లేదా నిద్ర రాలే. ఓరే మనం ఇక్కడ సైలెంట్ గా ఉన్నంత వరకే సేఫ్. మనం తినడానికి ఏదైనా ఎతకడానికి వెళ్ళామనుకో ఏదో ఒక రోజు మనల్ని తినేస్తాయా. కూతురు కూడా నువ్వు ఇంకా భయపెట్టేస్తావురా అందరున్నా. రోబిన్ మిత్రమా, మన ఇద్దరం బయటకు వెళ్ళే నీకు ఎర్రదుంపలు అలాగే నాకు చిరుగడ్డలు ఇవన్నీ ఏరుకుని వద్దాం పదా, మనం మంచిగా తిందాం మా నైట్కి. ఇదేటిదే ఒరే కొండ, నీకు తెలియదేట నేను చీకటి రథం చేస్తాను. చీకటి రథం చేసినప్పుడు చీకట్లు అసలు తిరగకూడదు తెలుసా నీకు? నీ అబ్బా పొట్టును కూడా నేను ఎప్పుడు వినలేదురా చీకటి రథాలు వెళ్తే రథాలు ఇలాంటి రథాలు. ఒరే కోతిగా నీకు జీకే నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అన్ని తక్కువే, నీకు ఐక్యూ లెవెల్ చాలా తక్కువరా, నీకు ఏ గుడ్డు తెలీదా? రోబిన్ మిత్రమా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని ఈజీగా తెలిసిపోతుంది. చీకట్లో రావడానికి భయపడిపోతున్నావు నువ్వు. సూపర్ రాకుండా డిక్టేటర్ లాగా భలే కనిపెట్టేసావు నువ్వు. ఈ పొట్టున కూడా భయపడిపోతుండ చీకటి అంటే. ఇదేటిదే ఒరే కొండ, ఒరే కోతే మీరు అనుకుంటే అయిపోద్దేదే. నేను చిరత పుల్లలతో సెల్ఫీలు తీసుకునేవాడు, నేను అంత డేంజర్ నేను. రే చచ్చిపోయిన చిరత పుల్లలతో చీమలు కూడా సెల్ఫీలు తీసుకుంటాయి. నీ అబ్బా నువ్వు నీ ఓవర్ బిల్డప్ లో. బాబు మీరు నమ్మితే నమ్మడే, లేకపోతే పోండ్రా బాబు. నేనైతే చెప్పాను, నేను చాలా డేంజర్, నేను మీకు తెలియట్లేదు అంతే. ఒరే ఆడపంది మగపంది అగరటి కింద గుంతలు ఉన్నాయా, వాటి గురించి మీరు పట్టించుకోకుండా మిమ్మల్ని మీరు ఎప్పుడు తిట్టుకునే ఉంటారేట్రా అలాగా. గొడుగు బాబా సూపర్, నువ్వు అలా గడిపెట్టు ఈ పొట్టున కొడుకే. ఇదేటిదే ఈ కోతి కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంటే గొడుగు బాబా నువ్వు నన్నే తిడతాను. ఒరే రుబ్బా నువ్వు ఫీల్ అయిపోక, ఎందుకంటే నేను ముగ్గురిని కలిపి అన్నాను రా, నిన్ను ఒక్కడనే అనలేదా. వీళ్ళ గొడవలు పడి వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తానో మర్చిపోయినా. మా పాప ఆడపంది ఏం చేస్తుందో ఏటో. వీడికి ఎంతసేపు ఆడపంది మీద దేశ, ఆ పంది బాబా ఏమైపోయాడో ఏంటో వీడికి అనవసరం అసలు. నీ కోతిన కూడా ఎంతవరకు నన్ను గెలుక్కున్నావు, ఇప్పుడు కొండగాన్ని గెలుక్కురా నువ్వు. ఎప్పుడు చూడు ఎవరినో కానీ గెలుక్కుంటూనే ఉంటావేట్రా బాబు నువ్వు. మీ దుంపల దగ్గర నిజాలు మాట్లాడితే మిమ్మల్ని గెలుక్కున్నట్టుందేట్రా. సరే నాకెందుకులే. గొడుగు బాబా నేను ఇందాక వచ్చే ముందే నేను అరటి పళ్ళు ఇంకా పనస పండు ఈ రెండు పడేసాను గుహలో. వాళ్ళు తింటా ఉంటారులే, భయం లేదు వాళ్ళ గురించే. ఒరే రుబ్బా నువ్వంటే అందుకే నాకు చాలా ఇష్టం రా. సూపర్ రా నువ్వు. ఏవైతే చెయ్యాలో ఇంపార్టెంట్ పనులు అవన్నీ చేసి వచ్చేస్తావు నువ్వు ముందే. సూపర్ నువ్వు. గొడుగు బాబా ఒట్టి సూపర్ అయితే డోబర్ అని కూడా పొగడాలి నువ్వు. ఎందుకంటే నువ్వు ఆడిని గుర్తిస్తాను కానీ నన్ను గుర్తించట్లేదు. ఇక్కడ ఎన్ని అరేంజ్మెంట్లు చేశాను అయినా నన్ను గుర్తించట్లేదు నువ్వు. ఒరే కోతే ఇవన్నీ అరేంజ్ చేసినందుకు నేను నిన్ను పొగడాను ఆల్రెడీ, నువ్వే అర్థం చేసుకోవట్లేదురా. గొడుగు బాబా నువ్వు పొగడవా కానీ సూపర్ డోపర్ అని ఎప్పుడు పొగడలేదు నన్ను. ఒట్టి పొగడత మాత్రమే వచ్చింది నాకు. బాబా ఇది బతికనేట్రా బాబా, అడిగి మరీ పొగడించుకుంటున్నావా? చేచే నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి వాళ్ళని. రోబిన్ మిత్రమా, నువ్వు ఒక్క అరటి పండు గెల వేసావా, అది పంది బాబా తినేతడా. మరి సురసి పాప ఏం తింటదో ఏటో. ఇదేటిదే ఒరే కొండ, నేను కోతి కూడా గొడవ పడుతుంటే నువ్వేట్రా బాబా సురసి పాప గురించి ఆలోచిస్తాను ఇప్పుడు. నీ అబ్బ కొండ నా కొడగా, నాకు జరిగిన అన్యాయం కంటే నీకు సురసి పాప ఆకలి ఎక్కువైపోయిందేట్రా బండనయ్యాలా. కోతి మిత్రమా, నేను అలాగనలేదు, ఏదో నార్మల్ గా మాట్లాడాను నేను. ఒరే మీకు నాకంటే బయట వాళ్ళు ఎక్కువైపోతున్నారా. చెప్తాను నా టైం వచ్చినప్పుడు అందరికున్నా. తస్సదియా వీళ్ళందరూ వచ్చారు కానీ మనల్ని కాపాడకుండా పైన ఏడు చేస్తాను. ఇలా తొందరగా వచ్చి కాపాడితే బాగున్నా. తస్సదియా రాత్రిపూట ఏం కనిపించదు కదా, అందుకే వెయిట్ చేస్తున్నారేమో వాళ్ళ. ఈ దెబ్బ ఈ కోతిన కొడుకు వల్ల ఇక్కడ ఉన్నాం మనం అడవిలో. ఇప్పుడు ప్రశాంతంగా తినేసి పడుకునే వాళ్ళం ఈ టైంకే. వాళ్ళు మాట్లాడుకుంటారో లేదో కానీ మనం చేస్తున్నాం ఇక్కడ పైన. గుహలో ఉన్నది వాళ్ళిద్దరే కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకుంటారా. వాళ్ళిద్దరి మధ్య రగులుతున్న మొగల పద స్టార్ట్ అయిపోద్ది. వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటే అదే చాలా. ఊరే కోతి మనం ఏమీ తినకుండా ఇక్కడ పడుకోలేమో, ఏదో ఒకటి తీసుకురంటారా పోయి తినడానికి. కోతి మిత్రమా, నాకు కూడా నా కడుపులో ఎలకలే కాదు మిడతలు కూడా తిరుగుతున్నట్టు ఉన్నాయా. మొత్తం ఆకలేసేస్తున్నా నాకు. సరే లేరకుండా ఏదో ఒకటి తిందాంలే. మిత్రులారా ఈ వీడియోకి లైక్ కొట్టే అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్. ఇది చిన్న వీడియో కావచ్చా, కాకపోతే దీనికంటే ముందు మంచి వీడియోస్ ఉన్నాయి మిమ్మల్ని నవ్వించడానికి. వెళ్ళి చూడండి, హ్యాపీగా నవ్వుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. అయిపోయి